కొంతమంది నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే, అయ్యా మేము మిస్ అయ్యాం ఈ మధ్య ఏదో పనుండి, కానీ అది వినాలనే కుతూహలంతో మళ్ళీ మళ్ళీ వినబుద్ధేస్తోంది. ఆయన చెప్పే పద్ధతి కానీ ఆ రకంగా చాలా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అని అన్నారు. వారికి సభాముఖంగా మనందరి తరఫున, కొల్లూరు గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఈ కార్యక్రమం ముఖ్యంగా పారాయణం ముఖ్యం, మా పెద్దలు చెప్పింది అది. ఆ పారాయణం అంత శ్రద్ధగా నిర్వహించిన మహనీయులు మల్లాది శివరామకృష్ణమూర్తి గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. రేపటి ఉదయం రోజున సుమారు 7:30 గంటలకి విష్ణు సహస్రనామ పారాయణంతో ప్రారంభమై తదుపరి 8ంటికి పట్టాభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదుపరి కొట్నాలు ఉంటాయి, అట్లాగే సన్మాన కార్యక్రమం ఉంటుంది. తదుపరి అవభృత ఊరేగింపు, అవభృత స్నానంతో కార్యక్రమం పూర్తవుతుంది. 50 మంది ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం. మన అదృష్టం ఏంటంటే కొల్లూరుకి నిజంగా వారు చెప్తున్న పద్ధతి వింటుంటే ఇది మన పూర్వజన్మ సుకృతం కొల్లూరు ప్రజలది. అటు రామాయణం, ఇటు భాగవతం, ఈ రకంగా ఈ కార్యక్రమాలు మన పెద్దలు భాగవతం సుమారు 108 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఇది 56 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఎక్కడ జరిగినా కూడా మన అదృష్టం ఏంటంటే కొల్లూరులో కృష్ణానది తీరం, విష్ణాలయ సమీపం, గోవర్ధన మండపం, అంతా కృష్ణతత్వం, రామతత్వం. అటువంటి కార్యక్రమంలో మనందరూ పాల్గొనే అవకాశం చేసిన ఆ వ్యవస్థాపకులందరికీ ఒక్కసారి స్మరిస్తూ, ఇంతకు ముందర చేసిన మహనీయులందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఎంతోమంది దీనికి కృషి చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ రేపటి కార్యక్రమంలో మనమంతా పాల్గొని గురువందనం చేసుకుందాం. ఇందాక ఎవరో కొంతమంది అడిగారు, అయ్యా వారికి సన్మానం చేద్దామనుంది అని. తప్పకుండా రేపటి రోజున మనందరం కలిసి ఆ పవిత్రమైన కార్యక్రమంగా అక్కడ చేసుకుని మనందరం తరిద్దాం. మీ అందరికీ కృతజ్ఞతలు. 7:30కి విష్ణు సహస్రనామ పారాయణ, పట్టాభిషేక కార్యక్రమం. అది కాలాతీతం కాకుండా అందరం కలిసి పాల్గొంటే బాగుంటుంది. చేద్దాం. జగోపాలతే మంగళం జయ విశ్వంభరతే మంగళం. చారుగదంబగ తరుమూలశ్రిత, చారుగదంబగ తరుమూలశ్రిత, చంచల మణిమయ కుండల దారుణ వైరి సంహరణ పరాక్రమ దాసభూషణ తే మంగళం. విజయ గోపాల తే మంగళం జయ విశ్వంభర మంగళం. చాలండి, టైం అయిపోయింది సార్. ఇంకొకటెవరు నాకు అనండి, అయిపోతుంది. ఏం పాడంటే మీరు వాడు, నువ్వు వాడు, నాకు మురళి జయ మంగళము, చలులు శుభమంగళము, జయ మంగళము, శుభమంగళము, జయ మంగళము. కమలారమణికి కమలాక్షునకును మమతల జయ జయ మంగళము.
అమర జననికి అమరవంతునకును సుముహూర్తములో శుభమంగళము జయమంగళము శుభమంగళము జయమంగళము. నన్ను పట్టుకున్నాను. మీరు ఇట్లా నా దగ్గరకు వచ్చేయండి. మీరు ముందరికి ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीर्तये देवताः प्रीणाति पर्या सर्वं जयति शतं जीव शरदो वर्धमानगत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर् मरुतकेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति भवन्ति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दाग्ने हविषो जुषाणो घृतप्रतीको घृतयो निलेधि घृतं पीत्वा मधुकानुगव्यं पितेव पुत्रोऽभिरक्षतादिमम् इन्द्रश्रेष्ठानत्रिमणानिधेहि दक्षस्वितुभगत्वमस्मे घोषं भगीनामरिष्टिं तनूनां स्वात्मानं वाचस्विदिनत्वमन्नाम् अथो येनं वर्धयन् ये विद्या वा पृथिव्योर्वा एषगर्भो यत्सोमो राजा तद्यदेष्टा राजएष्टा वामानि प्रेजय भगाय अर्धप्रतपादिभ्यो नमो दिवे नमः पृथिव्यागजप्रस्तने लभते या वा पृथिवीभ्यामेव तन्नमस्कुर्वन् यथो येने वर्धयन्येव ॐ सुकृतं मा सुकृतको सुकृतं मा देवेषु देवेषु मा सुकृतको सुकृतं मा देवेषु सुकृतमिति सुकृतं मा देवेषु देवेषु मा देवेषु ब्रूतात् देवेषु मा देवेषु ब्रूतात् देवेषु ब्रूतात् देवेषु ब्रूतादिति ब्रूतात् देवेषु ब्रूतादिति ब्रूतादिति देवेभ्यो इति ब्रूतादिति देवेभ्यः इति देवेभ्यो इति देवेभ्य एवैव देवेभ्य इति देवेभ्य एवैव देवेभ्यो एवैनमेनमेव देवेभ्यो देवेभ्य एवैनमेनमेवैवैनमैनमेवैनमा एनमैनमेनमा वेदयति वेदयत्यैनमेनमा वेदयति आवेदयति वेदयत्यावेदयत्यन्मनु वेदयत्यावेदयत्यनु वेदयत्यन्मनु वेदयति वेदयत्यन्वेनमेनमनु वेदयति वेदयत्यन्वेनम् अन्वेनमेनमन्वन्वेनं देवा एनमन्वन्वेनं देवाः एनं देवा एनमेनं देवा बुध्यन्ते देवा एनमेनं देवा बुध्यन्ते देवा बुध्यन्ते देवा बुध्यन्ते बुध्यन्त इति बुध्यन्ते ज्ञानादुपागुंषु सवनं वाच ऐन्द्रवायवं दक्षक्रतुभ्यां मैत्रावरुणं श्रोत्रादाश्विनं चक्षुषुशुक्रामन्थिनो आत्मन आग्रयणम् अंगेभ्यमुख्यम् आगुषोध्रुवम् ॐ काः याः पश्चाः इत्राः भूवातु
ती सादा वृधस्सा खा औ हाय कया शजाय स्थयो हिम शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रिये प्रतिष्ठति। తాంబూలం తీసుకోండి. ఒకదాన్నే చెప్పండి, ఇంక లేవు. ఒకదాన్నే చెప్పండి, అంత లేవు. అది అర్థం కాదు. మీకేం కావాలి? తథాస్తు కామా ఆవిడకి ఇవ్వండి. కాగితాలా వాళ్ళ దగ్గర ఉంటాయమ్మా, చూస్తావా? కనపడుతుందా? ఇప్పుడు కొల్లూరు గ్రామమందు చేయుచుండగా కళయురావే సౌఖ్యమంద్ర సౌఖ్యాంధ్ర సౌఖ్యతారకాంగ్రిరావే సౌఖ్యతారకాంగ్రిరావే సదయ అమనస్కరియురావే శాంభవిరావే గౌరీ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ సౌభాగ్యమే సుచతురాక్షరి చక్రి రావే షడక్షరి ముద్ర రావే విదిత దశాక్షరయురావే విమల రావే గౌరీ కళ్యాణ వైభోగమే
లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే రావే దైవ సోడాక్షి రావే తత్వవిదళగాదెతోను దంచుదాము గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే సుచతురాక్షరి చక్రి రావే షడక్షరి ముద్ర రావే విదిత దశాక్షరియురావే విమల రావే గౌరీ కళ్యాణ సౌభోగమే సీతా కళ్యాణ సౌభాగ్యమే జ్ఞానేంద్రియములు గట్టి జ్ఞాన కంకములములు తొడిగి నిదాన సిద్ధదాన మందు దంచుదాము గౌరీ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ సౌభాగ్యమే ప్రకృతి వడ్లు వికృతి వడ్లు ప్రళయ వడ్లు పంచవడ్లు సుకృతి వడ్లు సూర్య వడ్లు చూచిపోయ్యరే గౌరీ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ సౌభాగ్యమే నిత్య షడ్ూర్మి వడ్లు నిత్య షడ్భ్రమర వడ్లు గజ కుంభపు వడ్లును అడవి వడ్లును ఈశనాత్రయపు వడ్లు అనిషడ్వర్గ వడ్లు దుర్గ వడ్లు దుర్మదపు వడ్లును గౌరీ కళ్యాణ వైభోగమే సీతా సౌభాగ్యమే తాపత్రయపు వడ్లు తత్వ పంచవింశతి వడ్లు విస్తృతితోపాసన వడ్లు ఇంద్రియపు వడ్లును జ్ఞాన వడ్లు విషయ వడ్లు జ్ఞానము వడ్లు మర్మవాయు వడ్లు తెంచి మరియు పోయరే గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే చేరి ముద్రతోటి కీలు పొట్టు ఊడదంచి మంచి సన్న బియ్యము గనియు మరియు చెరుగుడి గౌరీ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ సౌభాగ్యమే ఆత్మబాండ పాత్రలోను అరయమున సుక్షిరముంచి కుండలి పొయ్య మీద గుజ్జు వండిరి గౌరీ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ సౌభాగ్యమే సదయ కరుణ జలక మార్చి శాంత చిత్త గంధమలది శుద్ధ అష్టదళపు పూజ శుచిగ వనర్చుడి గౌరీ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ సౌభాగ్యమే ఓంకారమణిడి సువిలాలి హ్రీంకారమణి ధూపమిచ్చు ఆనందహారతిచ్చి నిర్గుణానిత్య సేవ నిజముగ సేయుడి గౌరీ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ సౌభాగ్యమే దివ్య జల్లవాస భవ్య దివ్య రామమూర్తి సాధితముగ ఐక్యమిచ్చి సౌఖ్యమందుడి గౌరీ కళ్యాణ వైభోగమే సీతా అది కాదు అమ్మాయి తీసుకెళ్ళి అట్టా కాదు ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే ఏమవుతున్నాయంటే కాదు
తీసుకుంటున్నారు. కానీ మళ్ళా తేవటలే. అంటే ఏంటి మళ్ళా ఇప్పుడు ఇక్కడ महितमङ्गलम् कोसलेन्द्राय मन्दहासदसपोषणाय कोसलेन्द्राय मन्दहासदसपोषणाय वासवादिविनुतसर्गाय मङ्गलम् विमलरूपाय विहितवेदान्तवेद्याय गूढचित्तकामिदाय शुभदमङ्गलम् रामदासाय मृदुलहृदयकमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामदासाय हृदय జ్ఞానయజ్ఞం మనందరి పుణ్య ఫలం వల్ల ఈ సంవత్సరం కూడా జరుపుకునే అవకాశం శ్రీరామచంద్రమూర్తి స్వామి వారు మనకి కలుగ చేయటం వల్ల ఈ కార్యక్రమం ఇంత వైభవంగా రామానుగ్రహంతో గురుదేవులు అంగీకరించటం వల్ల అందరి ఉభయదాతల సహకారంతో అత్యంత వైభవంగా జరుపుకున్నాం. ఈ రోజున పట్టాభిషేక కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా చేశారు ఆ దంపతులు. తదుపరి కొట్నాల కార్యక్రమం చూశాం. మన చక్కని సంప్రదాయం మన పెద్దలు ఇచ్చింది. ఈ సంప్రదాయం కొల్లూరులోనే ఉందని కొంతమంది చెప్పారు. కానీ ఈ కార్యక్రమాలు జరిగే చోట అన్ని చోట్ల జరుగుతుంది. మన అదృష్టం మన గ్రామంలో కూడా ఉండటం. గురువందన కార్యక్రమం, సత్కారం కార్యక్రమం జరుగుతుంది. శంకర సేవా సమితి తరఫున శ్రీ పోలేపెద్ది కామశాస్త్రి గారు వచ్చి వారికి సత్కారం చేస్తారు. అయ్యా పూలమాలతో విద్యార్థులు ఎవరైనా పట్టుకోమనండి పళ్ళు. వస్త్రాలు రెడీగా పెట్టు. ఫనీశ్వర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ గారు ఈ సంవత్సరం కూడా విచ్చేసి ఈ రామాయణ నవాహ జ్ఞానయజ్ఞ మహోత్సవాన్ని ఆధ్యాత్మిక రామాయణం అత్యంత వైభవంగా జరిగింది. ఆ కార్యక్రమం వారికి కృతజ్ఞతాపూర్వకంగా బట్టలు ఇచ్చాను. అన్న వస్త్రాలు పక్కన పెట్టేసి మురళి ఇట్లండి ఒకసారి ఫోటో తీయండి. ఫోటో మురళికి ఈ కెమెరా తీస్తాను. వస్త్రాలు సమర్పించి పండు తాంబూలం శంకర సేవా సమితి కమిటీ సభ్యులు శ్రీ గోపాలకృష్ణ కుమార్ గారు గురుదేవులకి వస్త్ర సమర్పణ చేస్తారు.
శ్రీ పోలేపెద్ది కామశాస్త్రి గారు వారి పారితోషికం అందిస్తున్నారు. మేము కోరిన వెంటనే మల్లాది శివరామకృష్ణమూర్తి గారు చాలా ఆశ్చర్యం అండి. వారు ఒక్కటే అంటారు, అయ్యా నేను తప్పకుండా వస్తాను, అది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అని. అటువంటి సహృదయులు రావటం మన అదృష్టం. వారిని శ్రీ గోపాలకృష్ణ కుమార్ గారు వస్త్రాలతో సత్కరిస్తారు. శ్రీ పోలేపెద్ది కామశాస్త్రి గారి దంపతులు పారితోషికం సమర్పిస్తున్నారు. వారు ఎంతో శ్రద్ధగా 3 తరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఆ కుటుంబం వాళ్ళు మాకు ఈ అవకాశం మాత్రం మా పిల్లలు వచ్చి చేస్తారు, మా మనవాళ్ళు వచ్చి చేస్తారని సహృదయంతో వాళ్ళు ఎంతో శ్రద్ధగా భక్తిగా వాళ్ళు మాకు సహకరిస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ ఊళ్ళో ఇంకొకటి ప్రత్యేకత ఉంది. ఎప్పటి నుంచో అనాదిగా సంస్కృత పాఠశాల ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది. ఇది భాగవతులు రాధాకృష్ణమూర్తి గారు దంపతులు ఈ స్థలం ఇవ్వటం మనందరికీ తెలిసిందే. యజ్ఞేశ్వర వేద పాఠశాల 1916లో ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఆ వేద పాఠశాల ఎంతోమంది వేద విద్యార్థులను తయారు చేయడం మనందరికీ తెలుసు. ఇప్పుడున్న వాళ్ళలో వెంకటప్పవధానులు గారు కూడా ఆ దంపతులు ఇక్కడ ఉండి సేవ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మా శ్రీరామచంద్ర స్వామియాజులు గారు ఆ దంపతులు ఈ పాఠశాలలో ఎంతో చక్కగా నిర్వహిస్తూ విద్యార్థుల్ని తయారు చేస్తూ గుంటూరు జిల్లా ప్రవర్తక వేద సభల్లో కూడా వాళ్ళు పరీక్షలు ఇస్తూ ఆవిడే స్వయంగా వంట చేసి, నేను వారిని కోరాను గురుపత్నే వంట చేసి విద్యార్థులకు పెడితే బాగుంటుందని. వాళ్ళ బంధం చూడండి, అమ్మగారిని అలా చూసుకోవటం, ఆవిడ సొంత పిల్లలుగా వాళ్ళని చూడటం. మాకు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పాఠశాలలో జరిగే కార్యక్రమాలు రామాయణం కానీ నవాహం కానీ అమ్మవారి కార్యక్రమాలకు కానీ ఘోరంగానే ఆ దంపతులు ఆ విద్యార్థుల చేత మాకు వడ్డంలో సహాయం చేస్తున్నందుకు ఇది చాలా చిరు సత్కారం. ముందర ఆ దంపతుల్ని విచ్చేసి ఇక్కడ వాళ్ళ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. సత్కారం చేయమని కోరారు గురుదేవులు ఇద్దరికి. మురళి గారు పేరు చెప్పండి. భాగవతుల ఆనందమోహన్ ఫణీశ్వర్. చాలా విచిత్రం అండి వారిది. రాముడి అనుగ్రహం అంటే చెప్తున్నా. నిన్న కొంచెం ఆయన కనీసీగా అనిపించింది. హాస్పిటల్కి ముందర జాగ్రత్తగా వెళ్ళారు, ఇవాళ వెంటనే రిటర్న్ ఇస్తున్నారు ఆయన. అది రాముడి అనుగ్రహం. అది తెలియదు, ఏమైందో నాకు తెలియదు, వెంటనే వస్తున్నారు ఆయన. మల్లాది శివరామకృష్ణమూర్తి గారికి వందనాలు సమర్పిస్తూ భాగవతుల సూర్యనారాయణమూర్తి గారు, మహాలక్ష్మి గారు, గోలి అరవింద్రనాథ్ గారు, వెంకట శైలజ గారు, వారు ఈ కార్యక్రమం అంతా అక్కడ యూట్యూబ్లో చూస్తూ అమెరికాలో వారు కృతజ్ఞతాపూర్వకంగా పంపించారు గురుదేవులకి. గోలి అరవింద్రనాథ్ గారు, వెంకట శైలజ గారు, శివరామకృష్ణమూర్తి గారికి కూడా భాగవతుల ఆనందమోహన్, భాగవతుల ఆనందమోహన్ శివరామకృష్ణ శర్మ గారికి కూడా సమర్పించారు. ఈయన భార్య సరే సరే అయ్యా గురువు గారికి అది చాలా ముఖ్యం. అటువంటిది మన పాఠశాలలో మా వారికి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా చలాకీగా కష్టపడుతూ నవ్వుతూ ఆనందపడుతూ మనల్ని విసిగించకుండా ఆ విద్యార్థులకు కూడా పెద్దిపొట్ల కార్తికేయ శర్మ అతన్ని కూడా ఆశీర్వదిస్తూ, విష్ణుపట్ల శ్యామసుందర శర్మ ఆ చిరంజీవిని ఆశీర్వదిస్తూ,
ఆదిత్య శర్మ, చిట్టెం మహీంద్ర శర్మ, వాసుదేవ అమ్మా, పేరు శ్రీనివాస శర్మ ములుకుడిది. అన్న నీ పేరు అమ్మా? చావలి హేమేశ్వర్. ఈ విద్యార్థులు చాలా ఉత్సాహంగా మనందరికీ ఎంతో సేవ చేశారు, చక్కగా చదువుకుంటున్నారు, పాఠశాలకు కూడా మంచి పేరు తీసుకొస్తారు. ఇప్పటిదాకా కూడా జరుగుతున్న పరీక్షలకు ఇస్తున్నారు. రేపు విశేషం ఏంటంటే 100 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా ప్రవర్ధక వేద సభ కొల్లూరులో ప్రారంభించారు. 100 సంవత్సరాల క్రితం సమర్పించారు, ఇక్కడ ప్రారంభించారు 1వ సభ. మరలా 101వ సభ రేపు శంకర జయంతి నాడు ఇక్కడే జరుగుతుంది. మన అదృష్టం ఏంటంటే 108 సంవత్సరాల క్రితం 1916లో ఇక్కడ భాగవత సప్తాహం ప్రారంభించటం, 56 సంవత్సరాల క్రితం రామాయణం, అట్లాగే సుమారు 65 సంవత్సరాల క్రితం ఘనస్వస్తి జరిగింది ఇక్కడ శంకర మఠంలో. మళ్ళీ ఈ మధ్య 5 ఏళ్ల క్రితం కూడా జరిగింది. సనాతన భాగవత భక్త సమాజం అని 1924లో ఇక్కడే ప్రారంభించారు. ఇదండి కొల్లూరు యొక్క ప్రత్యేకత. 100వ కూడా ఇక్కడే జరిగింది. అటువంటి పవిత్రమైన ప్రదేశం మనందరం పాల్గొనటం మన అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఉన్న ఓపిక రేపు ఉండట్లే. కొంతమంది అడిగారు, ఏమండి 60 ఏళ్ల క్రితం మేము అద్భుతంగా చేశాం ఇక్కడ కార్యక్రమాలు, ఇప్పుడు అసలు ఎవరు రావట్లేదు, మీరు ఎవరు బాధ్యత తీసుకోవట్లేదని అడిగారు నన్ను ఒకళ్ళు. అడిగితే వాళ్ళందరికీ నమస్కారం పెట్టా, ఆ 300 కుటుంబాలను ఇక్కడికి తీసుకురండి, తప్పకుండా మనం అంతా కలిసి చేసుకుందామని. ఎందుకంటే ఇప్పుడున్న అవకాశం ఇది, ఇవాళ ఉన్న అవకాశం రావట్లే రేపు. నాకు భాగవతంలో ఒక మహాతల్లి వచ్చింది, అద్భుతమైన కీర్తన పాడింది ఆవిడ, నాకు నేర్పింది. ఆవిడ ఇవాళ కనిపించట్లే. మొన్న వాళ్ళు చెప్పారు, అయ్యా అనారోగ్యంతో ఉన్నది అని. కాబట్టి భగవంతుడు ఈ రకంగా మనకు అవకాశం ఇచ్చారని మనం తృప్తిపడి ఈ ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొందాం. మీ అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా సంస్థ తరఫున, కొల్లూరు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఈ కార్యక్రమంలో కొంతకాలం నుంచి ఈ కార్యక్రమంలో మనందరికీ ప్రతి క్షణము భోజన విషయంలో జాగ్రత్త తీసుకున్న ఒక మహానుభావుడు ఉన్నాడు. మనందరికీ ఆప్తుడు, చాలా ఎంతో ఆప్యాయతగా. నేను ఆశ్చర్యపడ్డానండి. అతను వంటవాడుగా నేను అనుకోను, నా సొంత మనిషిగా అనుకుంటా. కారణం ఏంటంటే అందరినీ బతిమాలి వడ్డిస్తాడండి. నేను మొన్నటి రాత్రి రోజున 10 గంటలకి ఈ ఊరు వచ్చా. నాకు భోజనం చేయటం ఇష్టం లేదు, పలహారం చేయటం కూడా. నేను వెళ్ళి పడుకుందామని స్నానం చేసి వెళ్ళబోతుంటే, అయ్యా మీకు పొద్దున్నుంచి తిరిగి వచ్చారు, రేపు పొద్దున ఓపిక ఉండదు, ఒక్క 2 ఇడ్లీ తీసుకోండి అన్నాడు. నాకు కళ్ళంబడి ఆనంద బాష్పాలు వచ్చినాయి. ఎవరండి అంత ఆప్యాయతగా పలకరించి అట్లా వడ్డిచ్చే వ్యక్తి ఎవరున్నారు ఇవాళ? అటువంటి వ్యక్తిని కూడా మీ అందరి తరఫున వారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ వస్త్రాలతో సత్కరించవలసిందిగా మా కామశాస్త్రి గారిని కోరుతున్నా. ధన్యవాదాలు శ్రీరామ్ గారు. అనుక్షణం మీరు ఇక్కడ జరిగే కార్యక్రమాలకి ఎప్పుడు దగ్గరుండి కార్యక్రమాలు సంతృప్తికరంగా మీరు నిర్వహించాలి. ఎందుకంటే ఇక్కడ పాల్గొనే పని వాళ్ళు కూడా మాకు ముఖ్యమే. వాళ్ళు ఎంత భక్తితో చేస్తారో ఆ రామమ్మకు, అట్లాంటి వ్యక్తులు మేము మర్చిపోలేము. మాకు ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమే. మా కార్యకర్తల గురించి నేను చెప్పను, ఎందుకంటే మాలో మేము చెప్పుకోకర్లే. కానీ సేవాభావంతో చేస్తున్నారు పనివాళ్ళు, అదే భావంతో చేస్తారు శ్రీరామ్ మా విద్యార్థులు. వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియపరుస్తూ, నాకు ఈ మధ్యకాలంలో సుమారు ఒక 6-7 ఏళ్ల నుంచి కొల్లూరులో జరుగుతున్న కార్యక్రమాలు మేము చూడలేకపోతున్నామని బాధపడితే దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే కే భక్తి ఛానల్ అని గాడేపల్లి మురళీ గారు, గాడేపల్లి రామకృష్ణ గారు, అట్లాగే మనందరికీ సుపరిచితులు భాగవతుల శ్రీనివాస్ గారు, వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని
భక్తి ఛానల్ అనేది ఒకటి పెట్టి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఈ కార్యక్రమాలు చూడాలి, తరించాలి అనే ఉద్దేశంతో ఎంతో శ్రమతో చేస్తున్న ఆ శ్రీనివాస్ గారిని కూడా ఒక్కసారి మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియపరుద్దామని పిలిచింది. వారిని సత్కరించవలసిందిగా మా రామకృష్ణ గారి కామశాస్త్రి గారిని కోరుతున్నాం. అందరూ అంటూ ఉంటారు, చాలా బాగా ఉన్నదండి, గురువు గారి ప్రవచనం బాగుందండి, భాగవతం విన్నామండి. ప్రతిరోజు కొల్లూరులో ప్రత్యేకత అండి, పంచాంగం సుమారు 3000 మంది చూస్తారండి రోజు. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనివాస్ గారికి సత్కారం తెలియపరుస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, గత 10 రోజులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రోతలు వారి స్పందన తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా ఉంటే ముందరికి వచ్చి ఒక్కసారి అదే అక్కర్లే, నీ పక్కన ఉంచుంటా మీకు ధైర్యంగా ఉంటుంది. వాసుదేవ, మాటలకు అందని భావాలు. ఎందుకంటే వాల్మీకి మహర్షి లాంటి వారు రామాయణాన్ని రోజు ఆయన గానం చేసుకుంటే అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసం అకల్మషం అన్నారు. అతృప్తి ఆయన అన్ని రోజులు అంత రామాయణం రాసి రోజు కూడా ఆయన రామాయణాన్ని ఆయన చదువుకుంటున్నా కూడా ఆయనకు ఆ రామాయణం మీద ఉన్నటువంటి ఆ ప్రీతి, ఆ ఆనందం, అది తృప్తిని ఇవ్వలేదట. అలాంటి రామాయణాన్ని, ముఖ్యంగా ఈ మాటు ఆధ్యాత్మ రామాయణాన్ని తీసుకుని మనకందరికీ కూడా అది ఒక విధంగా చెప్పాలంటే గొప్ప వేదాంత గ్రంథమే. అది సామాన్యులమైనటువంటి మనం ఆ పుస్తకం తీసి చదువుకుంటే మనకేమీ అర్థం కూడా కాదు. ఏదో కథ వరకు మ్యాక్సిమం అర్థమవుతుంది తప్పితే. అలాంటి దాన్ని సుగమంగా, చాలా పంచదార పానకంలాగా దాన్ని చక్కగా మనకి ముఖ్యంగా విషయం ఏంటంటే ప్రతి శ్లోకాన్ని కూడా భగవద్గీతతో, విష్ణు సహస్రనామ నామంతో, లలితా సహస్రనామంతో దాన్ని అనునయించి దాన్ని విశ్లేషించి మనకందరికీ కూడా ముఖ్యంగా ఆ ఆధ్యాత్మ రామాయణాన్ని అందించినటువంటి ఆ మహనీయుడు శ్రీ తంగిరాల రాజేంద్ర ప్రసాద్ గారికి నిజంగా ఆ పరమేశ్వరుడు ఆయన యందు ఉండి ఆ రాముడే ఆ విధంగా అంత మధురంగా అందించారు. ఆ యొక్క అమృతాన్ని మనమంతా కూడా ఈ 9 రోజులుగా ఆస్వాదించాం. నిజంగా చెప్పాలంటే ఎంతో ఆనందం విషయం. ఏదో అంటారే భాగవతం, ఆయనకి గత 149 భాగవత సప్తాహాలు ఇంతవరకు చేశారు. తిరిగి రేపు 150వ భాగవత సప్తాహాన్ని నైమిషారణ్యంలో చేస్తున్నారు. ఈ మాట చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఏమిటంటే నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాద్ అముద్రవ సంయుతం పిబత భాగవతం రసం ఆలయం రసమాలయం ముహురహోహో రసికాహ భువి భావుకాహ. ఆ భాగవతాన్ని ఎంతవరకు వినాలి అనే దానికి చెబుతూ ఆలయం అని చెప్పారు. అంటే ఈ శరీరం ఉన్నంత వరకు, శరీరం పడిపోయేంత వరకు నిత్యము కూడా భాగవతాన్ని వినాలనేటువంటి ఇచ్చారు. ఆ భాగవతం పండు ఏ విధంగా పక్వానికి వచ్చి మనందరం ఆస్వాదించామో అలా ఇవాళ మన రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క హృదయం అంత పరిపక్వతని పొంది, అంత హృదయం మధురమై ఆ హృదయంలోంచి మనందరికీ కూడా ఆ రామాయణామృతం జాలువారితే ఆ రసాస్వాదనాన్ని మనం 9 రోజులుగా అసలు అక్కడ కూర్చుని మనం వింటుంటే మనం ఎక్కడికో నిజంగానే సాకేత ధామంలోకి రోజు నివసిస్తూ మళ్ళా తిరిగి వస్తూ మళ్ళా సాకేత ధామానికి రోజు వెళ్తూ వచ్చాం. ఆ స్థాయిలో ఈ మాట అధ్యాత్మ రామాయణ ప్రవచనం జరిగింది. ఇదంతా కూడా మన యొక్క అదృష్టమే అని చెప్పుకోవాలి, తప్పదు. పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించి అలాంటి మహానుభావుణ్ణి మన యొక్క వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి మనకందరికీ కూడా ఆ విధంగా మన చేత ఆస్వాదింపచేశారంటే ఆ రామచంద్రమూర్తికి, ఆ రాజేంద్ర ప్రసాద్ రూపంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా నమస్కారం చేస్తూ, అలాగే శివరామకృష్ణమూర్తి గారు, ఆ శివరామకృష్ణమూర్తి గారు ఏంటంటే ఆయన మహాయోగి. ఆయన పారాయణ ఏమిటో అంతవరకు చక్కగా ప్రతి అధ్యాయాన్ని, ప్రతి సర్గని పారాయణ చేస్తూ
ఆ సర్గానంతరం ఆ యొక్క ఆ జలాన్ని వదులుతూ ఎన్ని రామాయణంలో ఎన్ని సర్గలు ఉన్నాయో అన్ని సర్గలు ఏ రోజుకి ఇన్ని జరగాలని ఉంటుంది ప్రతి సర్గం. ఆ సర్గల యొక్క తీర్థాన్ని మనకందరికీ కూడా అందిస్తే మన మణి అందరికీ కూడా రోజు ఆ తీర్థాన్ని కూడా ఇచ్చాడు. మనమంతా తాగాం. నిజంగా బాహ్యంగా అంతరంగా అన్ని విధాలా కూడా రామాయణాన్ని ఈ విధంగా ఆస్వాదించే భాగ్యాన్ని ఆ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహించాడు. ఇలా ఏటేటా జరగాలని మనమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందించాలని ఆ అవకాశాన్ని భగవంతుడు మనకందరికీ ఇవ్వాలని మరీ మరీ ప్రార్థిస్తూ వాసుదేవ. మా ఆడవాళ్ళల్లో ఎవరైనా వచ్చి మాట్లాడే అవకాశం ఉంది? చాలా శ్రద్ధగా వచ్చి విన్నారు. మాట్లాడటానికి కాదు ఒక గ్రూప్ ఫోటో తీసేద్దాం. రండి రామకృష్ణ. వాసుదేవ అయ్యా, 1 గంట దాటింది కనుక అవభృత స్నానం ఇక్కడే అందరికీ జరుగుతుంది. నీళ్లు జల్లుతారు. ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చుంటే, ఇక్కడ విశేషం ఏంటంటే త్రివేణి సంగమ నీరు కూడా వచ్చింది. ఆ జలం కూడా కలిపి ఈ అందరికీ జల్లుతారు కనుక ఆ కార్యక్రమం అయిన తర్వాత అందరం పైకి వెళ్ళి ప్రసాదం తీసుకుందాం. అయ్యా అది శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామం రామం రమారామం జితకామమరిందమం స్మారం స్మారం జయన్మారం వ్రజామి పరమం శమం. గత 9 రోజులుగా మన కొల్లూరు గ్రామం, కృష్ణా తీరస్థ గ్రామం, ఒకప్పుడు ఈ గ్రామంలో అనేక వైదిక కుటుంబాలలో వేదము మారుమ్రోగింది. మా చిన్నతనంలో, మాది వెలటూరు గ్రామం, ఇక్కడికి సుమారు 5 మైళ్ళు 6 మైళ్ళు ఉంటుంది. నాకు బాగా జ్ఞాపకం. ఇప్పుడు కార్యక్రమము ఈ శంకర మఠంలో ఒక పెంకుటిల్లు పెద్దది ఉండేది. అందులో కార్యక్రమాలు జరిగేది. మండువా ఇల్లు. అక్కడికి నేను రావటం, ఈ కుటుంబాలు, వేదాధ్యయనం, ఇదంతా అప్పటికి తెలిసినా కూడా చిన్నతనం వల్ల అంత అవగాహన ఎక్కువగా ఉండేది కాదు. సరే, దేశకాలమానాలు మారినాయి. ఇప్పటికీ చాలా సంతోషం ఏమిటంటే, దాదాపు ఈ మన భాగవతం ఎన్నోది 108 భాగవత సప్తాహాలు అయినాయి, పూర్తయినాయి గడిచిన భాద్రపద మాసంలో. ఇది 56వ శ్రీమద్ రామాయణ నవాహ జ్ఞానయజ్ఞ దీక్ష. నాకున్నటువంటి పరిమితమైన జ్ఞానంలో 108 సంవత్సరాల నుండి అఖండంగా తైలధారవలే శివాలయంలో శివలింగం మీద ఆ ధారాపాత్ర నుంచి నీరు ఎడతెగకుండా శివలింగం మీద పడుతుంటుందో ఆ విధంగా 108 సంవత్సరాల నుండి ఈ కొల్లూరు గ్రామంలో భాగవతము వార్షికంగా జరుగుతూ ఉండటం నా ఎరికలో ఆంధ్రదేశంలో, అటు తెలంగాణ మన ఆంధ్ర రెండు కలుపుకొని చూస్తే ఎక్కడా లేదు.
ఇంకంత అపూర్వంగాను అనితరంగాను విలక్షణమైనటువంటి ఇది స్థితి. అంతేకాకుండా నేను దాదాపు పరమాత్మ యొక్క అనుగ్రహం, మా పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు ఇప్పటికీ దాదాపు 25-30 దాకా ఈ శ్రీమద్ రామాయణ ప్రవచనాలు చేశా. అందులో సింహభాగము మన కొల్లూరువే. అంత క్రితం వరకు వాల్మీకి రామాయణం ప్రవచనం జరుగుతూ ఉండేది. ఏమండి నేను అన్న కల్లూరి వారితో, ఇన్నేళ్లుగా ఈ వాల్మీకీయం వింటున్నారు కదా, రామకథ ఏదైనా ఒకటే, శతకోటి ప్రవిస్తరం, 100 కోట్ల గ్రంథం రామకథ. అనేక రామాయణాలు సంస్కృతంలో ఉన్నాయి. వాటిలలో కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సినటువంటివి, అనేక రహస్యాలు ఉన్నాయి. కనుక కొంచెం మార్పుగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. మారుద్దాం సంవత్సరానికి అని ఆయన మంచి సహృదయంతో అంగీకరించారు. అందువల్ల వాల్మీకి రామాయణం, తులసి రామాయణం చాలా గొప్పగా ఉంటుంది. అలాగే అధ్యాత్మ రామాయణం 1 మార్చి 1 అలాగా కార్యక్రమం గత 4-5 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. అంతేకాక నేను నిర్వహించిన ప్రవచనాలు ఏ ప్రాంతాల్లో జరిగినాయో ఇప్పటి వరకు కొన్ని ప్రదేశాలలోనే ఇంత వైదికంగా, శాస్త్రీయంగా ప్రాచీనులు ప్రారంభించినటువంటి సంప్రదాయాలని, సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణైన లలితాశాస్త్రం, సంప్రదాయాలకి అమ్మవారు అధీశ్వరి. ఆ ప్రాచీన సంప్రదాయాలని చాలా ఏమిటిది ఈ 2025లో కూడా ఈ కొట్నాలేమిటి, ఈ దంచడాలేమిటి, మా హృదయాలకి ఆ రోకళ్లతో మాకు తాపడం చేయటం ఏమిటి, ఇదంతా కూడా చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది టీవీల్లో చూసేటటువంటి వాళ్ళకి. నన్ను అడిగారు కూడా కొందరు. సంప్రదాయం దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఇలా జరిగేటటువంటి ప్రదేశాలు నేను చూసిన వాట్లలో మన కొల్లూరికి ప్రథమ స్థానం. ఇంకా 2-3 ఉన్నాయి ఇలాంటివి. అందువల్ల మరొక విశేషము, ఆయనకి 2 ప్రసిద్ధమైన మఠాలు ఉన్నాయి. కామకోటి పీఠం కంచిలో, శృంగేరిలో శారదాపీఠం. ఆ వారసత్వాన్ని కొల్లూరులో ఈ శంకర సేవా సమితి పుణికిపుచ్చుకున్నదేమో అని నాకు అనిపిస్తున్నది. గత 3-4 సంవత్సరాల నుంచి ఈ అనుభవం కలుగుతోంది నాకు. ఏ విధంగా కంచి పరమాచార్య వారు ఉండగానే 2 స్వాములు కంచిలో వాళ్ళు తర్ఫీదు పొందారు. అలాగే ఇప్పుడు శృంగేరిలో కూడా మహాసన్నిధానం వారు ఉండగానే సన్నిధానం వారి యొక్క అడుగుజాడలలో తర్ఫీదు పొందుతున్నారు. మరి అలాంటిది అవసరం ఏ సంస్థ అయినా సరే. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, నూతనమైన ట్రస్టులు సంస్థలు ప్రారంభించి అవి నడపటం కంటే ప్రాచీనులు పూర్వీకులు ఎంతో దూరదృష్టితో ప్రారంభించినటువంటి సంస్థలని, ఆ ట్రస్టులని నిర్వహించటం ఉన్నదే, కొనసాగించటం, కొత్త వాటిల్ని స్థాపించడం కంటే ఇది చాలా గొప్ప విషయం, మహాపుణ్యప్రదం. అదేంటంటే అవన్నీ ఎందుకండి, మేము ప్రారంభిస్తాం, మా పరంగా ఉంటాయి అవి. అలా కాకుండా ఇదొక విశేషం కొల్లూరులో. ఈ విధంగా ఇక్కడ కూడా కార్యకర్తలు వయోధర్మం అండి, పెద్దవాళ్ళు అయిపోతున్నారు.
అది దృష్టిలో పెట్టుకుని గత 3-4 సంవత్సరాలుగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమం కొల్లూరులో ఈ వార్షికంగా జరిగే 2-3 కార్యక్రమాలు అవిచ్ఛిన్నంగా కొనసాగాలి. భావి తరాల వాళ్ళకి కూడా ఈ విశేషాలు తెలియాలి, వాళ్ళు కూడా సంతోషించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా కంచిపీఠంలో 3 ఉన్నట్టుగా ఇప్పుడు తయారవుతున్నారు. తర్వాతి వాళ్ళు వారసులు 2-3 తయారు కావటం అనేది గత 3-4 సంవత్సరాలుగా వారు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ కార్యనిర్వహణలో పాల్గొని చేదోడు వాదోడుగా కార్యక్రమాలు చాలా జయప్రదంగా అద్భుతంగా ఆనందదాయకంగా జరగటానికి ఇక్కడ వారు తర్ఫీదు పొందటం కూడా చాలా విశేషమైనటువంటి విషయం. మాకు ఆనందం, మాకు అవకాశం ఉన్నంత వరకు కొల్లూరు గ్రామంలో మమ్మల్ని ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. మరీ బలీయమైన ఏదైనా కారణాలు ఉంటే తప్ప, ఎందుకంటే ఇంతటి ఒక సుదీర్ఘమైన సాహచర్యం సాంగత్యం ఈ గ్రామంతో తప్ప ఇతరత్ర మాకు లేదు. అంత వాసుదేవ 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 అంచేత చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం ఇంకా వైభవం అనిపిస్తున్నది నాకు. అందువల్ల చాలా నేను ఎంతమంది అయితే శ్రోతలు శ్రద్ధగా విన్నారో ప్రవచనాన్ని, వారి అందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా పాదాభివందనాలు నేను సమర్పిస్తున్నాను. ఎందుకంటే వక్తకి శ్రోతలు ప్రధానం అండి. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు నేనంతా ఈ ఉపాధి అంతా సాక్షాత్తు భగవంతుడే భక్తిమాన్. తన భక్తుల పట్ల భగవంతునికి భక్తి ఉంటుందట. ఆఫ్టర్ ఆల్ మనమెంత, మన ఉపాధి అంతా, ఈ జన్మెంత. కనుక శ్రోతలు ముఖ్యమండి. అంత శ్రద్ధగా విన్నవారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చారు మాకు, చాలా సంతోషంగా ఉన్నది. అందరు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వాసుదేవ. శివరామకృష్ణ గారు. రామాయణంలో రామలక్ష్మణులు ఇద్దరు కిష్కిందకి చేరుకున్న తర్వాత ఆ మూట విప్పి, నగల మూట వారి ముందు పెడతారు. పెడితే లక్ష్మణుడిని అడుగుతాడు రాముల వారు, లక్ష్మణ ఇవి ఈ నగలు చూడు, సీతమ్మ వారివేనా అని అంటాడు. అంటే ఆ లక్ష్మణుడు అంటాడు, రామా ఆ పెట్టుకున్నటువంటి కేయూరాలు కానీ కుండలాలు కానీ నాకేం తెలియదు, కేవలం ఆ నూపురాలు మాత్రం సీతమ్మ వారివి నాకు తెలుసు. ఎందుకంటే రోజు నేను ఆవిడ కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ ఉంటాను, ఇంకా తప్ప నాకు ఇంకా భయం ఏం తెలియదు మిగతా నగలు అంటాడు. అలా మన కార్యకర్తలైనటువంటి కల్లూరి వారు ఈ రామాయణ భాగవతాలని రెండు కళ్ళులాగా పెట్టుకొని ఈ సమయం వచ్చిందంటే చాలు దానికోసం అహర్నిశలు కృషి చేసి అది శాంతం పూర్తయ్యేదాకా పాపం ఎంత కష్టపడతారో వారు. చాలా చాలా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, వారు మరి ఏ జన్మ సుకృతమో ఇప్పటికే ఇన్ని అని ఏదో సంఖ్య చెప్పారు, రామాయణానికి నేను చెప్పారు. అలాంటివి పూర్తి చేస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనం అందరికి కూడా ఇలా వినే అవకాశాలు కల్పించేందుకు వారికి నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా ధన్యవాదాలండి. ఇక అవబృతంతో అన్నమణి.